ప్రతిపక్ష నేత చంద్రబాబు పొత్తుల పేరుతో చేస్తున్న జిమికులకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీటుగా సమాధానం చెప్పారు. వై నాట్ 175 అంటూ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసిన ఆయన వైఎస్ఆర్సీపీకి కేవలం ప్రజలతో తప్ప మరెవ్వరితోనూ పొత్తు లేదని తేల్చి చెప్పారు. అత్యంత స్థితప్రజ్ఞతతో అడుగులు వేస్తూ 4 సిద్ధం సభలను తీర్చిదిద్దిన ఆయన విపక్షాల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా ఎన్నికల సమరానికి పార్టీ శ్రేణులను సిద్ధం చేశారు. ఈ పాట ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ప్రజలను ఉర్రూతలూగిస్తోంది. చంద్రబాబు నక్కజుత్తుల పొత్తుల వ్యవహారాన్ని తెలియచేస్తూ సాగే ఈ పాట ముఖ్యమంత్రి పీఠం కోసం ఆయన పడే అవస్థలు, జగన్ జనంతో తప్ప మరెవరితోనూ పొత్తు పెట్టుకునే వైనాన్ని తెలియచేసే ఈ పాట రాష్ట్రంలో మారుమోగుతోంది. గడిచిన కొద్ది నెలలుగా పొత్తుల కోసం చంద్రబాబు పడుతున్న పాటలను, ఇతర పార్టీ నేతల కాళ్లు పట్టుకుంటున్న వైనం చూసి జనం నవ్వుకుంటున్నారు. 40 years ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు ఇంకా పొత్తులు లేనిదే పోటీ కూడా చేసే పరిస్థితిలో లేకపోవడాన్ని సొంత పార్టీ కేడర్ కూడా జీర్ణించుకోలేకపోతోంది. ఆ మాటకొస్తే అసలు చంద్రబాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసి చెప్పుకోవటానికి ఒక్క పథకాన్ని తీసుకురాకపోవడం వలనే ఇప్పుడు ఆయనకు మరోమారు పొత్తుల దుస్థితి ఏర్పడిందన్న మాట ఎటు చూసినా వినిపిస్తోంది. ఇదే విషయాన్ని సిద్ధం సభలో వైఎస్ జగన్ ఎండగట్టారు. చంద్రబాబు పొత్తులు పెట్టుకున్న పార్టీల్లో సైన్యాధిపతులే తప్ప వారికి సైన్యం లేదని ఎద్దేవా చేశారు. వీరందరిది కూడా ఈ పార్టీలందరిలో కూడా వీరందరికీ సైన్యాధిపతులే తప్ప ఏ పార్టీలో కూడా సైన్యం ఎక్కడా లేదు. ఇందులో కొన్ని పార్టీలు గత ఎన్నికల్లో నోటాకొచ్చినన్ని ఓట్లు కూడా రాని పార్టీలు, తమ స్వార్థం కోసం రాష్ట్రాన్ని అన్యాయంగా విడగొట్టిన పార్టీలు, రాష్ట్ర ద్రోహుల పార్టీలు, మరికొందరు ప్రజల చేతుల్లో చిత్తుగా ఓడిపోయిన పార్టీలు, ఓడిపోయిన వ్యక్తులు. ఇటువంటి వారందరూ కూడా మనకు పోటీగా అటువైపున ఉన్నారు. మనం 5 కోట్ల ప్రజల అండదండలతో ఇంటింటికి మంచి చేసి మనం ఈరోజు సిద్ధమని అంటా ఉంటే వారి వెనుక ప్రజలు లేరు కాబట్టి, చేసిన మంచి చెప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి 6 డజన్ పార్టీలతో, 6 డజన్ ఎల్లో మీడియా సంస్థలతో పొత్తులతోనూ, ఎత్తులతోనూ, జిత్తులతోనూ ఎక్కే గుమ్మం దిగే గుమ్మంగా వారు రాజకీయం నడుపుతా ఉన్నారు. చంద్రబాబు 2014 నుంచి 2019 మధ్యలో ప్రజల కోసం చేసిన మంచి పని ఒక్కటంటే ఒక్కటి లేకపోవడం, పైగా అంతకు ముందిచ్చిన 650 హామీల్లో ఒక్కటి నెరవేర్చకపోవడాన్ని జనం ఇంకా మరిచిపోలేదు. రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ అంటూ రైతులు, మహిళల్ని నిరుద్యోగ వృత్తి పేరుతో యువతను మోసం చేసిన చంద్రబాబు మోసాలు ప్రజల మెదళ్లలో ఇంకా మెదులుతూనే ఉన్నాయి. ఇదే విషయాన్ని మేదరమెట్ల సిద్ధం సభలో ప్రస్తావించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్. గతంలో లాగానే మరలా పొత్తులు పెట్టుకుని అప్పటికంటే అధికంగా హామీలిస్తూ మరలా మోసం చేయడానికి వస్తున్నారని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ఇలా ముగ్గురు కూడా ఫోటోలు వేసుకుని చంద్రబాబు నాయుడు గారి సంతకం పెట్టి ఇంటింటికి ఈ పాంఫ్లెట్ను పంపించాడు. ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో చంద్రబాబు నాయుడు గారు ఏం రాశారో తెలుసా? ఈ ముగ్గురు ఫోటోలు పెట్టి చంద్రబాబు నాయుడు గారి సంతకం పెట్టి 2014లో వీళ్ళే కూటమిగా ఏర్పడి ఇంటింటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో వీళ్ళు రాసిన మాటలు: రైతులకు రుణమాఫీ పైన మొదటి సంతకం చేస్తాను, డ్వాక్రా సంఘాల రుణాలన్నీ పూర్తిగా రద్దు చేస్తాము, మహిళల రక్షణకు ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తాము, ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకు అకౌంట్లో డిపాజిట్ చేస్తాము, ఇంటింటికి ఒక ఉద్యోగం ఇవ్వలేకపోతే ఉపాధి ఉద్యోగం వచ్చేదాకా నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతిగా ఇస్తాము, 10,000 కోట్లతో బీసీ సప్లాను, చేనేత మరియు పవర్ లూమ్స్ కు సంబంధించిన రుణాలు మాఫీ, అర్హులైనందరికీ కూడా 3 సెట్ల స్థలం,
అర్హులైన అందరికీ కూడా 3 సెంట్ల స్థలం, పక్కా గృహాలు మంజూరు చేస్తాము. రాష్ట్రాన్ని సింగపూర్గా మించి అభివృద్ధి చేస్తాము. ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తాము. ఇదే చంద్రబాబు నాయుడు గారు, ఇదే కూటమిలో ఉన్న ఇదే దత్తపుత్రుడి ఫోటో, ఇదే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్లి ఏకంగా కూటమిగా ఏర్పడి పొత్తులోకి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో. వీళ్ళు ముగ్గురు కలిసి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఈ ప్రతి పాంఫ్లెట్ను కూడా ప్రతి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు పంపించాడు. ఇందులో ఇచ్చిన హామీలు ఏవైనా కూడా అమలయ్యాయా అని అడుగుతా ఉన్నాను. ప్రత్యేక హోదా ఇచ్చారా అని అడుగుతా ఉన్నాను. మరి ఇవి గతంలో చేయకుండా మరి పొత్తులో వీళ్ళంతా కూడా భాగమై ఈ మాదిరిగా మీటింగులు పెట్టి మేనిఫెస్టో అని చెప్పి మేనిఫెస్టోలో ఇవన్నీ పెట్టి పాంఫ్లెట్లుగా ఇవన్నీ చేసి ఏకంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ప్రతి ఇంటికి కూడా ఈ మాదిరిగా పంపించి మరోసారి ఇదే డ్రామాను, ఇవే పొత్తులు, మరోసారి ఇలాంటివే ఇంతకన్నా ఎక్కువ హామీలు ఇస్తూ మరోసారి మోసం చేసేందుకు ఈ రోజు మళ్ళా చంద్రబాబు నాయుడు గారి పొత్తుల డ్రామాతో మళ్ళీ ఈ రోజు మీ అందరి ముందుకు వస్తా ఉన్నారు. గెలుపు మీద నమ్మకం లేని చంద్రబాబు నానా పాట్లు పడి వాళ్లతో వీళ్లతో రాయబారాలు పంపి కాళ్లబేరానికొచ్చి ఎట్టకేలకు బీజేపీ పెద్దల కటాక్షం సంపాదించాడు. ఇప్పటికే జనసేనతో పొత్తులో ఉన్న ఆయన ఇప్పుడు బీజేపీతో కూడా కలిసి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడు. లోకేష్ పాదయాత్ర చేసినా ఫలితం లేకపోవడంతో జనసేనతో పొత్తు పెట్టుకున్న ప్రజలు నమ్మకపోతుండడంతో మరోమారు బీజేపీ పంచన చేరాడు. ఒక పక్క స్కాములు, కేసులు వెంటాడుతుండడంతో మరోపక్క అన్ని సర్వేలు వైఎస్ జగన్కే అనుకూలంగా ఉండడంతో చివరాఖరిగా ఎల్లో మీడియాతో కలిసి పొత్తు పాలిటిక్స్కు తెగబడ్డారు.